ఇక కేటీ రామారావు సార్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఘటనే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే దివ్యాంగులను కూడా మోసం చేసిందని చెప్తున్నాడు. మరి సార్ ఏమంటున్నాడంటే వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత 100 రోజులలోనే వాళ్ళకైతే ఇస్తానన్నటువంటి 6,000 రూపాయల పింఛన్ అయితే ఇంకా ఇయ్యలేదు. మరి ఉచిత హామీలు ఎందుకు చేసిండు? ఇప్పుడు దివ్యాంగులను మోసం చేసినట్టు కాకపోతే ఇంకేమైతుంది? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అయితే ఎంబటే పూర్తి చేసిర్రు. దివ్యాంగులకు ఇస్తానన్నటువంటి 6,000 రూపాయల పింఛన్ అయితే ఇచ్చిర్రు. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది? ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఏమైంది అని సార్ అయితే సీఎం రేవంత్ రెడ్డి మీదనైతే ఫైర్ అవ్వకుండా మాట్లాడిండులా. దివ్యాంగుల గురించి అన్నాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్ లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం. 6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ ఇది, అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు? నిలదీస్తాము. దాంతో పాటు దివ్యాంగుల గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాం. ప్రతి దానిలో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాము. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాము. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం.